దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, దీవెనలు, మేలులు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట లేదా దేవుని వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయము 21-22 వాక్య భాగాలు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా, ఇది నీకు దూరమగునుగాక, అది ఎన్నడూ నీకు కలగదని ఆయనకు గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నువ్వు మనుషుల సంగతులని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. మన ఆత్మీయ జీవితంలో మనల్ని ప్రేమించేవారు ఉంటారు, ప్రత్యక్షంగా మనల్ని ద్వేషించేవారు కూడా ఉంటారు. ప్రత్యక్షంగా ఉంటారు, ప్రేమించేవారు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు. అలాగే పరోక్షంగా ప్రేమించేవారు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు. పరోక్షంగా ప్రత్యక్షంగా అనేది కాదు ఇక్కడ మన విషయం. మనం ప్రత్యక్షంగా ప్రేమించినా, పరోక్షంగా ప్రేమించినా, ప్రత్యేకంగా ద్వేషించినా, పరోక్షంగా ద్వేషించినా, దానికి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు మనం ద్వేషించడానికి కారణం, ప్రేమించడానికి కూడా కారణం. ఇక్కడ పేతురు గారు ప్రేమించినట్టే కనబడుతుంది. యేసుప్రభు హింసలు, యేసుప్రభును ఆ శిక్ష నీకు దూరమగును కాకుండా ఫిజికల్గా ఆలోచిస్తున్న భక్తుడు. అందుకే దేవుడు అంటాడు, యేసుప్రభు వారు పేతురు వైపు తిరిగి, పేతురు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటలేడు. పేతురుతో మాట్లాడి పేతురులోని సాతానుతో మాట్లాడుతున్న విషయం మనం గమనిద్దాం. 23వ వాక్యం, పేతురులోని సాతానుతో చెప్తున్నమాట. తిరిగింది పేతురు వైపు తిరిగాడు, కానీ మాట్లాడుతున్నది మాత్రము పేతురులోని సాతానుతో. పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. 2 విషయాలు, నా వెనుకకు పొమ్ము అంటున్నాడు, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అంటున్నాడు. దేవుని పరిచర్యకు, దేవుని సేవకు భార్య లేదా భర్త, పిల్లలు, అధికారులు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, బావ, మన ఫ్యామిలీ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సరే, ఇలా దేవుని సేవ విషయంలో, దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుని కట్టడల విషయంలో, దేవుని వాగ్దానాల విషయంలో లోకరీతిగా వ్యవహరించి, లోకరీతిగా మాట్లాడే నామకార్థ క్రైస్తవులు ఉంటారు మన కుటుంబంలో. పేరుకే క్రైస్తవులు, పేరు మాత్రమే డేవిడ్, పేరు మాత్రమే మోషే, పేరు మాత్రమే హానోకు, పేరు మాత్రమే ఎలిజబెత్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనం దాన్ని గుర్తించి వాళ్ళు పాజిటివ్ ఉంటే సరే, కానీ ఇక్కడ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. గమనించారా? అభ్యంతర కారణమై ఉన్నారు. అలా అభ్యంతర కారణమై ఉన్న విషయాన్ని గమనించి, అది దృష్టిని, ప్లాన్, ఆలోచనని తెలుసుకొని ఆ సాతాను యొక్క ఉద్దేశాన్ని మనం ఖండించాలి. ప్రేయర్లో, మనిషి ముంగట కాదు. గమనించండి, ప్రార్థనలో వాళ్ళలోని ఆ అభ్యంతర కారణమైన విషయాన్ని ఖండించి మనం బంధించాలి దుష్టుని. ఎందుకంటే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని రాబడ్డది. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం, ఈ విషయాన్ని గమనించండి. కనుక మన పోరాటము, మన యుద్ధము సాతానుతో, పేతురుతో కాదు ఇక్కడ దేవుడు చేసేది. పేతురుతో ఏమంటాడు? నువ్వు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదని పేతురుతో అన్నాడు. పేతురు వైపు తిరిగి పేతురుని సాతాన్ని గద్దించి, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని చెప్పి నా వెనుకకు పొమ్మని గద్దించి పేతురుతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు మనుషుల సంగతే తలస్తున్నావు, దేవుని సంగతులను తలంచట్లేదు. ఇక్కడికి మనుషుల సంగతులే, మనుషుల పద్ధతులే లోకరీతిగా మాట్లాడుతూ ఆత్మీయ సంగతులను గమనించకుండా ఉన్నవారందరూ కూడా దేవుని సంగతులు ఎరగని వారే, దేవుని విషయాలు తెలియని వారే,
నువ్వు మనుషుల సంగతి ఆలోచిస్తున్నావు, వాళ్ళు కొడతారు, హింసిస్తారని. దేవుని సంగతులు ఆలోచించేటట్టు, దేవుని ఉద్దేశం తెలుసుకోవట్లేదు, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవట్లేదని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో మన పోరాటము ఎవరితోనో తెలుసుకొని మనం యుద్ధం చేయడానికి సిద్ధపడదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.